ఇది వచ్చేసి పండగ రోజు వ్లాగ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు మీకు ఈద్ ముబారక్ చెప్తాడంట. చెప్పరా బుజ్జి, తూ బోల్ బుజ్జి, ఆ బుజ్జి. అరే ఏ తూ బ్యాక్ బుజ్జి, ఏక్ బార్ దిఖే. వీడియో స్టార్ట్ చేయకముందు చెప్తాను అన్నారు. వీడియో స్టార్ట్ చేయగానే ఇద్దరు ముఖం చాటేసుకున్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ని చూపిస్తాను. చూడండి, మా ఆయన షర్ట్ ప్యాంట్ ఎంత బాగుందో. బాబు హాయ్ చెప్పరా. హలో అండి అందరికి, హ్యాపీ బక్రీద్ అనమాట. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ పండగ రోజు మార్నింగ్ అత్తయ్య వాళ్ళు ఒకరోజు ముందే వెళ్ళిపోయారు. నేను, మా పెద్ద బావ, అక్క, మేము నలుగురం ఆగామన్నమాట. సో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. మేము హాస్పిటల్కి వెళ్ళి రూబీని తీసుకొని వీళ్ళని కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాము. బట్ మా వాళ్ళు హ్యాండ్ ఇచ్చారనమాట. ఇద్దరు రూబీ అని అస్సలు అవ్వలేదు. సో ఇంకా కార్లో తమ్ముడితో నేను, మా ఆయన గుంటూరు గోయింగ్ అనమాట. మా తమ్ముడికి ఎన్ని పనులు ఉన్నా సరే నేను ఫోన్ చేశానని పొద్దున్నే 6:30కి వచ్చేసాడనమాట. సో మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అన్నయ్య గోట్ని అయితే ఇచ్చారనమాట. సో తెలుగులో ఏమంటారు నాకైతే కరెక్ట్గా తెలీదు, కుర్బానీ అంటాం మేమైతే. అందుకే ఇంకా డాడీ వాళ్ళు పండగకి 2 రోజులు ముందే రమ్మన్నారు. మీ అందరికి తెలిసిందే మా రూబీకి అయితే అస్సలు హెల్త్ బాగాలేదనమాట. సో అత్తయ్య మామయ్య జస్ట్ 1 డే బిఫోర్ ఈవినింగ్ 6కి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా మార్నింగ్ మేము నలుగురం వచ్చాము. ఇంకా రాగానే ఇంకా మీకు అందరికి తెలిసిందే బక్రీద్ అంటే చపాతీ చికెన్ అనమాట. సో మార్నింగ్ టిఫిన్ కిందకి చికెన్ అను చపాతీ అయితే తినేసాము. ఇక్కడ ఇంకా అందరూ సలాం చేయడానికి వస్తారు కదా, చిన్న మామయ్య కూడా వచ్చారు ఇంటికి. ఇంకా వాళ్ళతో కూర్చొని ముచ్చట్లయితే చెప్తున్నాను. నేను కట్టుకున్న శారీ మా పిన్ని రంజాన్కి ఇచ్చారనమాట. సో ఈ శారీ మనకి ఎక్కువ వచ్చాయి కాబట్టి మనమేం పర్చేస్ చేయలేదు. సో వచ్చిన శారీస్ అన్ని మంచిగా కుట్టించుకొని ప్రతి అకేషన్కి ఒకటి వేసుకొని అటు ఇటు రీల్స్ చేస్తూ తిరుగుతున్నాను అనమాట. సో నేను మా వదిన, సో తను లైట్ కలర్ వేసింది, నేను లైట్ కలర్ వేసాను. మా అక్క నేను సేమ్ అంటే అనుకోకుండా సేమ్ అయ్యాము. తన వచ్చేసి వర్క్ శారీ అనమాట, నాది నార్మల్ బార్డర్ శారీ. సో మొత్తానికి బక్రీద్ అయితే ఇలా అయితే స్టార్ట్ అయింది. ఇంకా యాజ్ యూజువల్ అందరం ఇంకా లంచ్కి అయితే కూర్చోవాలి. బయట చాలా పనులు ఉంటాయి. మా వాళ్ళందరూ బయటికి వెళ్ళి అందరికి ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చి ఇలా అయితే పీస్ఫుల్గా కూర్చున్నారు అనమాట. ఈలోపు డాడీ మటన్ బిర్యానీ అయితే వెనక కుక్ చేస్తున్నారు. సో మమ్మీ డాడీ కలిసి కుక్ చేస్తారనమాట. పెద్ద పెద్ద వంటలు ఏమైనా ఉంటే. మీ అందరికి తెలిసిందే యాజ్ యూజువల్ అమ్మ బాగా వంట చేస్తారనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మా అత్తయ్య గోంగూర బోటి అండ్ కట్ట రైతా ఇవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసింది. ఇంకా వాళ్ళు మటన్ బిర్యానీ చేస్తున్నారు. ఈలోపు అన్నయ్య మిరిండాస్ అండ్ లెమన్ సోడాస్, బాదం మిల్క్స్ ఆఫ్టర్ లంచ్ అన్నమాట తాగడానికి ఇవన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టారు. సో ఇంకా డాడీ బుజ్జి కుక్ అయిపోయింది రెడీ అని చెప్పగానే మనం వీడియో తీసుకోవడానికి వెళ్ళిపోయామన్నమాట. సో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దమ్కి వదిలేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలిపితే మంచిగా ఉండిద్ది అసలు. సో అదొకసారి వీడియో తీసుకుందామని వెళ్ళాను. ఇక్కడ అయితే సో ఫుడ్ అయితే చాలా బాగా కుదిరిందండి. 6.5 kgs 7 kgs కుక్ చేసుకున్నాము. మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసాం. చాలా రోజులు అయిపోయింది. దట్టు మా ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపుగా సెప్టెంబర్ వస్తే 1 year అవుతుంది అనమాట. సో ఇంకా అల్లుడు వచ్చిన ఆనందంతో మా అమ్మ నాన్న మామూలు హడావిడి చేయలేదు. అందుకని మటన్ నల్లి బొక్కలు బిర్యానీ. సో మమ్మీ మా ఇంట్లో అందరం ఇలాగే అందరం కలిసి కూర్చొని ప్రశాంతంగా తింటూ ఉంటాము. ఒక్కొక్కళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు. అన్నయ్య వదిన సర్వ్ చేస్తున్నారనమాట. సో మా అక్క వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మనమైతే టైం అయితే ఆగలేం కాబట్టి ఫుడ్ ఫస్ట్, తర్వాత ఏదైనా నెక్స్ట్ అంటాను. ఇలా అయితే ఇంకా అందరం కలిసి హ్యాపీగా కుటుంబంతో భోజనం చేసాము. మంచిగా ఎంజాయ్ చేసాము. బయటికి కూడా వెళ్ళాము. ఆ వీడియోస్ ఏమి నేను క్యాప్చర్ చేయలేదు, పెద్దగా అలా చేయాలని అనిపించలేదు అనమాట. సో దీని తర్వాత ఇంకా అందరం ఆడుకొని అంతాక్షరి స్టార్లు ముచ్చట్లు. కరెంట్ పోయింది కాబట్టి నేను వీడియో తీయలేదు. కరెంట్ వచ్చిన తర్వాత అన్నయ్య డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. అందులో మ్యాంగో అంటే కూలింగ్గా ఉన్న మ్యాంగో చిప్స్ కట్ చేసుకొని ఫుల్గా కుమ్మేసామన్నమాట. మా బక్రీద్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదన్నమాట మా ఫెస్టివల్ వైబ్స్. ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారు బక్రీద్?